హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నరసింహారెడ్డి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం పీసీఓడి గురించి నేర్చుకుంటున్నాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవారియన్ డిసీజ్. పాలి అంటే అనేక, సిస్ట్ అంటే గడ్డలు, లేకపోతే మనం మామూలుగా జనరల్ వాడుక భాషలో నీటి బుడగలు అంటుంటాం. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన మనకి ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి. ఇదేంటి అంటే ఇది ఓవల్యూషన్ని ప్రభావితం చేస్తుంది. అంటే అండాశయాలు అండాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. గుడ్ ఎగ్స్ అంటాం. ఏదైతే ఎగ్స్ రిలీజ్ చేయడంలో మనకు ప్రాబ్లం ఏర్పడతా ఉంటుంది. సో ఈ పీసీఓడి వచ్చినప్పుడు ఈ గర్భాశయానికి ఇరువైపులా ఏదైతే ఈ పైప్ ఉందో దీన్ని ఏమంటాం అంటే ఫాలోపియన్ ట్యూబ్ అంటాం. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా మనకి ఈ అండాలు అండాశయంలోకి వస్తాయి. సో అట్లా మనకి ఇది దీని లక్షణాలు ఏముంటాయంటే ఇది ఇది కనుక మనం చూస్తే ప్రతి 5 స్త్రీలలో ఒక స్త్రీకి వస్తుంది. ఇండియాలో మనం చూస్తే చాలా మంది పీసీఓడి తోటి బాధపడతా ఉన్నారు. ఏముంటాయి కామన్ సిమ్టమ్స్ అంటే నెలసరి అనేది ఇర్రెగ్యులర్ మెన్సెస్ రావడము, హెవీ బ్లీడింగ్ కావడము, లేకపోతే బ్లీడింగ్ తక్కువ కావడము, లేకపోతే ఇర్రెగ్యులర్గా కావడం, ఇట్లాంటివి ఏర్పడతా ఉంటాయి. అదేవిధంగా ముఖం పైన, అదేవిధంగా ఛాతి పైన అవాంఛిత రోమాలు ఏర్పడడం, అదేవిధంగా మొటిమలు ఏర్పడము, బరువు పెరగడము, అదేవిధంగా గర్భాధారణలో సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడతా ఉంటాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవారియన్ డిసీజ్ అంటాం. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవారియన్ సిండ్రోమ్గా మారుతుంది అది. సో ఇక్కడ మనకు తక్కువ సిస్టులు ఉంటే పీసీఓడి అంటాం. 10 కంటే ఎక్కువ సిస్టులు ఉంటే ఓఆర్ఎస్లో దాన్ని పీసీఓఎస్ అంటాం. అంటే రెండింటికి కనుక డిఫరెన్స్ చెప్తా ఉన్నా. సో ఇది జనరల్గా పీసీఓడి ఉన్నప్పుడు మనకు గర్భాధారణలో ఫర్టిలిటీలో కొద్దిగా ఎఫెక్ట్ అనేది కనబడతా ఉంటుంది. పీసీఓఎస్ను రివర్స్ చేసుకోవడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అందుకని పీసీఓడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం రివర్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది కామన్గా వచ్చినటువంటి చిన్న కండిషన్ మాత్రమే. పీసీఓడి గురించి పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో పీసీఓఎస్గా మారినప్పుడే మనకు చాలా గర్భాధారణ సమస్యలు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో ఇది మనం గమనించాల్సిన విషయం. మీరు చూస్తే నార్మల్ ఓవారీ ఎట్లా ఉంటుంది, సిస్టులు ఉన్నటువంటి ఓవారీ ఎట్లుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఏమి కారణాలు మరి ఎందుకు ఇట్లా వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే హార్మోనల్ అసమతుల్యత, అదేవిధంగా ఇన్సులిన్ ప్రతికూలత, అదేవిధంగా జీవన శైలిలో లోపాలు, అదేవిధంగా మనకు హెరిడిటీ అంటాం, లేకపోతే వారసత్వంగా కూడా ఈ పీసీఓడి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దీని పీసీఓఎస్ సిమ్టమ్స్ కూడా చూస్తే దాదాపుగా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. బరువు పెరగడము, సో ఇవన్నీ కూడా అంటే మనము టాక్సిన్స్ ఏర్పడము, సో ఇవన్నీ ఏర్పడడం. మీరు ఇక్కడ చూస్తే ఈ ఫోటోలో కనుక మీరు చూస్తే పీసీఓడిలో ఇక లేడీస్ కూడా గడ్డం వస్తూ ఉంటుంది. అది ఒక పీసీఓడి యొక్క లక్షణం. అదేవిధంగా ఒకవేళ పీసీఓఎస్ కనుక ఎక్కువ ఉంటే వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతూ ఉంటాయి. చాలామంది ఏమంటారంటే ఆయిల్ తక్కువ అయ్యో లేకపోతే షాంపూ వలన ఊసిపోతున్నాయి అని అనుకుంటాం. లోపల అసలు ప్రాబ్లం పీసీఓఎస్ కనుక ముదిరితే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో కాంప్లికేషన్స్ ఏమొస్తాయి పీసీఓడిలో అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులేషన్స్, అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ, అదేవిధంగా బీపీ పెరగడము, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్, అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్, అదేవిధంగా ఒబేసిటీ, అదేవిధంగా ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్, అదేవిధంగా నిద్ర తక్కువగా ఉండడము, అదేవిధంగా సీరియాక్టివ్ ప్రోటీన్ పెరగడము, ఇవన్నీ కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ రావడము, ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మరి దీనికోసం మనము ఎక్కువగా ఏంటి అంటే ఇది ఎట్లా తెలుస్తుంది మనకంటే అల్ట్రాసౌండ్ అబ్డామినల్ స్కాన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. అదేవిధంగా రక్త పరీక్షల్లో హార్మోన్స్ లెవెల్స్, అదేవిధంగా ఇన్సులిన్, షుగరు టెస్ట్ చేసుకోవడం, అదేవిధంగా థైరాయిడ్ కూడా ఇంబ్యాలెన్స్ ఉంటే B3, T4, TSH పరీక్షలు చేసుకున్నప్పుడు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం, అంటే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు. నెక్స్ట్ అదేవిధంగా మెయిన్గా ఈ పీసీఓఎస్ రావడానికి మనకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, అదేవిధంగా ఒబేసిటీ. మనము తీసుకునేటువంటి జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఇష్టం వచ్చినట్టుగా ఆహారం తీసుకోవడం, తద్వారా ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం, ఇన్సులిన్ ఉత్పత్తి కావడంలో అదేవిధంగా అసమతుల్యత ఏర్పడడం, ఇంబ్యాలెన్స్ కావడము, అంటే ఒకసారి ఎక్కువ తింటాం, ఒకసారి తక్కువ తింటాం, ఇట్లా రకరకాలుగా
మనము అంటే ఫుడ్లో ఇంబ్యాలెన్స్ అంటే ఒకే టైం తినకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, అదేవిధంగా ఆ, మనం తీసుకున్నటువంటి పదార్థాల్లో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అంటే జంక్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మనం ఎక్కువ టాక్సిన్స్ బాడీలోకి అది విషయం అని తెలిసినా కూడా ఇప్పుడు మనకు చాలా సాల్ట్స్ ఉంటాయి, టెస్టింగ్ సాల్ట్స్, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సాల్ట్స్ ఉంటాయి. అది మనకు తెలుసు, మనకు ఆల్రెడీ ఆ బయటకు పోతే నూడిల్స్, మంచూరియా అవన్నీ వాడు టెస్టింగ్ సాల్ట్ వేస్తాడని తెలిసి కూడా ఇట్ లీడ్స్ టు కార్సినోమా అని తెలుసు, అయినా కూడా మనం తెచ్చుకుంటా ఉంటాం. అంటే ఇది విషయం అని తెలిసినా కూడా మనం అట్లాంటి జంక్ ఫుడ్స్ తింటా ఉంటాం. సో అదేవిధంగా మన యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థ పవర్ తగ్గినప్పుడు కూడా మనకు ఇది జరుగుతూ ఉంటుంది. అంటే మనము న్యూట్రిషనల్ మనం తీసుకునేటువంటి ఫుడ్ ఐదర్ న్యూట్రిషియస్ ఆర్ హై క్యాలరీ అనేటువంటిది మనం చెక్ చేసుకోవాల్సిన అంశం. సో కాబట్టి నెక్స్ట్ అదేవిధంగా మనం అదేవిధంగా పిజ్జాలు బర్గర్లు తినడం, అదేవిధంగా ఇంకా మనం చూస్తే కొంతమంది మనకు ఆల్రెడీ మన తల్లిదండ్రులు అంటే జెనెటికల్గా వాళ్ళు మీ తల్లులకు ఉంటే మీకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా మనం ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా అయింది అనేది మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సినటువంటిది. సో కాబట్టి మరి దీనికి మనం ఏంది చికిత్స అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. దీన్ని హీల్ చేసుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహారం. ఇది న్యూట్రిషియసా కాదా అనేది మనకు మనం స్పృహలో ఉండడం, మనకు మనం సొయిలో ఉండడం అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం తద్వారా వెయిట్ తగ్గడం. సో అదేవిధంగా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, అదేవిధంగా విటమిన్స్ తీసుకోవడం, అదేవిధంగా మనకు ఏదైతే టాక్సిన్స్ తీసుకున్నామో ఆ టాక్సిన్స్ని బయటకు పంపించడం, అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్రీట్మెంట్ తీసుకోవడం, అదేవిధంగా మనకున్నటువంటి స్ట్రెస్ను, అదేవిధంగా యాంగ్జైటీని తగ్గించుకోవడం. అందుకని చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, అప్పుడే ర్యామ్ అవుతూ ఉంటారు, అప్పుడే రెమో రెమో అవుతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఉంటా ఉంటాయి. సో ఆ మూడ్ స్వింగ్స్ అన్నిటిని కూడా తగ్గించుకోవాలంటే మనము ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కూడా మనం చేస్తే మనల్ని మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా కనుక చూస్తే అంటే ఇంకా కూడా మనం చూస్తే మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా స్మోకింగ్, అదేవిధంగా ఆల్కహాల్, టొబాకోకి దూరంగా ఉండడం, అదేవిధంగా హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఆహారం ఉండేటట్టుగా చూసుకోవడం. అందుకే ప్రతి వాళ్ళకు మనం యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా ఒక వెల్నెస్ కోచ్గా మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ 10 రోజులు మటను, చికెను, గుడ్లు, పాల పదార్థాలు పక్కన పెట్టమని చెప్తాం. ఎందుకంటే గట్ రీసెట్లో భాగంగా మన గట్ను క్లీన్ చేసుకోవాలి. మనకి ఏదైతే ఉన్నటువంటి 9 మీటర్ల ఆహార పైపు ఉందో, అంటే నోటి నుంచి పాయి వరకు ఉన్నటువంటి దాన్ని మనం క్లీన్ చేసుకోవడం కోసమే గట్ రీసెట్ చెప్తా ఉంటాం. ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోమని చెప్తా ఉంటాం. సో కాబట్టి కూరగాయలు, పండ్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా తక్కువ షుగర్స్, అదేవిధంగా లో కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం, అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్ను తగ్గించడం, అదేవిధంగా ఎక్కువ నీటిని తీసుకోవడం, మంచి వెయిట్ను మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, అదేవిధంగా సన్ నుంచి కాపాడుకోవడం, ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనము మా పీసీఓడిని తగ్గించుకోవడానికి హెల్తీ హెల్తీ లైఫ్ స్టైల్ రావాలంటే మన జీవన శైలిలో కనుక మనం ఈ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపించేటువంటి మార్పులు కనుక మనం చేసుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో కాబట్టి లాంగ్ టర్మ్లో మనకు చాలా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం రోజు ఆ, ఏదైతే ఇప్పటిదాకా చెప్పినటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, అదేవిధంగా ఓవర్ వెయిట్ కావచ్చు, తర్వాత మనకు కనబడేటువంటి కొలెస్ట్రాల్లో మార్పులు కావచ్చు, తర్వాత బ్లడ్ ఫ్యాట్లో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజ్, ఇవన్నీ కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇవన్నీ కూడా రావద్దంటే మనల్ని మనము రోజు వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, యోగా చేయడం, అదేవిధంగా నిద్ర సరిపడా తీసుకోవడం, అదేవిధంగా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొబైల్ మరియు ల్యాప్టాప్కి దూరంగా ఉండడం. చాలా మందిని చూస్తూ ఉంటాం, సోఫాలో కూర్చోవడం, ఫోన్ పట్టుకోవడం, గంటలు గంటలు ఫోన్ని చేయడం. మనకు తెలియదు మీరు ఎంతసేపు కూర్చున్నారని. అందుకని మీ బటక్స్లో ఫ్యాట్ పెరిగిపోవడం, మీ హ్యాండ్స్లో ఫ్యాట్ పెరిగిపోవడం, మీ పొట్టలో ఫ్యాట్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా మనం అన్ని చూస్తూ ఉంటాం. సో కాబట్టి 40 నిమిషాల కంటే ఒకే చోట ఎక్కువసేపు కూర్చోకూడదు. సో అదేవిధంగా మనం 20 కేజీలకు 1 లీటర్ వాటర్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవడం అనేటువంటిది చూస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ పీసీఓడి వల్ల ఏదైతే ఇప్పటిదాకా నేను ఆల్రెడీ చెప్పిన ఈ స్లైడ్ మీకు ఆల్రెడీ ఏమేమి తినాలి, ఏం తినకూడదని. సో ఇది మనం చేయాల్సినటువంటి. అదేవిధంగా కొన్ని ఆసనాలు కనుక చూస్తే ప్రాణాయామం చేయడం, పద్మాసనం చేయడం, మకరాసనము, అర్ధ శలభాసనము, భుజంగాసనము, అదేవిధంగా విపరీత శలభాసనము, ధనురాసనము, ఇట్లాంటి ఆసనాలు కూడా చేయడం వల్ల మనల్ని మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనం డిఫరెంట్ ఎక్సర్సైజులు చేయడము, HIIT వర్కౌట్స్ చేయడము,
ఎందుకంటే ఆల్రెడీ ఒబేసిటీ ఎక్కువగా ఉంటే ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ కోసము రెగ్యులర్గా ఓన్లీ వాకింగ్ చేస్తే సరిపోదు, కొద్దిగా HIIT వర్కౌట్స్ ఉంటాయి, 7 minutes వర్కౌట్స్ ఉంటాయి, అట్లాంటివి మనం చేయడం కనుక చేస్తే మనం ఇది కావచ్చు. అదేవిధంగా ఏమి సప్లిమెంట్స్ వాడుకోవాలి, అదేవిధంగా అంటే మనకు చాలామంది దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సో చాలామంది అప్పుడప్పుడు ఆ, ఆ, ఏం ప్రోడక్ట్స్ వాడుకోవాలని చూస్తే మనము ఆల్ప్రాన్ ప్రోటీన్ పౌడర్ మనకు హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. మల్టీవిటమిన్ డైలీ ఏదైతే ఉందో డైలీలో 13 విటమిన్స్, 11 మినరల్స్ ఉంటాయి. అదేవిధంగా సాల్మన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. EPA, DHA, ఆల్ఫా టోకోఫెరల్, ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏదైతే నరాల బలహీనత, దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుందో దానికి మనం అశ్వగంధ వాడుకుంటాం. అదేవిధంగా చాలామంది మేడం ఈ ప్రాబ్లం తీసుకపోతే ఇన్ఫర్టిలిటీలో మధునాశనం ఎందుకు రాస్తుంది అనేటువంటి డౌట్ కూడా వస్తూ ఉంటాయి చాలామందికి. మీకు అర్థమైంది, ఇన్సులిన్లో అసమతుల్యత, ఇన్సులిన్ బాగా పెరిగిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మధునాశిని, శొంఠి, త్వాక్ ఏదైతే మనకు నేచురల్ ఇది ఉందో ఈ డయాబెటిక్ రాకుండా, అదేవిధంగా ప్రీ డయాబెటిక్లో కూడా మనం ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంటుంది కాబట్టి చెర్రీ ఐరన్, అదేవిధంగా మనల్ని లోపల టాక్సిన్స్ని బయటకు పంపించడం కోసం ఫైబర్ లాంటి ఇట్లాంటి ప్రోడక్ట్స్ కనుక మనం వాడుకుంటే మనల్ని మనం PCOD, PCOS నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.